బీజేపీలో నేతల మధ్య గ్యాప్ ఎప్పటికప్పుడు బయటపడుతోంది. కీలకమైన అంశాలపై ఆందోళనలు చేసేటప్పుడు కూడా కమలనాథుల మధ్య సఖ్యత కనిపించడం లేదు. ప్రజాపక్షాన పోరుబాట అంటున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆందోళనకి దిగారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో కాషాయ పార్టీ ప్రజాప్రతినిధులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో దీక్ష చేశారు. ఆ దీక్షకి పార్టీ ముఖ్య నేతలు డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ సర్కారు రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీజేఎల్పీ నేతల మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లలో ధర్నా చేసి దీక్ష నిర్వహించారు. బీజేఎల్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ దీక్షకు రాష్ట్ర నాయకత్వంతో పాటు సీనియర్ నేతల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కశ్మీర్లో ఉన్నప్పటికీ కనీసం మద్దతుగా ఎలాంటి సందేశం పంపకపోవడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంతేకాదు రాష్ట్రంలోనే ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ ప్రజాప్రతినిధుల దీక్షా శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు. ఇక పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలో 3 శాసనసభ్యులు మాత్రమే దీక్షలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిరసన దీక్షకు హాజరు కాకపోవడంపై బీజేపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రజాప్రతినిధుల మాట అటుంచితే పార్టీ రాష్ట్ర పదాధికారులు సైతం నిరసన దీక్షలో పాల్గొనకపోవడం కాషాయ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. 4 రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాత్రమే నిరసన దీక్షలో పాల్గొన్నారు. మిగతా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గంగిడి మనోహర్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఎక్కడా కనిపించలేదు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు మాత్రమే దీక్షలో భాగస్వాములయ్యారు. దీంతో కమలదళంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్లయింది. రైతు హామీల దీక్షను ఆ పార్టీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తమ సొంత కార్యక్రమంలా నిర్వహించాల్సి వచ్చింది. పార్టీలోని కీలక నేతలను నిరసన దీక్షకు పాత నేతలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా సభ్యత్వ నమోదులో తలమునకలై ఉన్నారని, వారిని ఇబ్బంది పెడితే సభ్యత్వ నమోదులో వెనుకబడతామనే ఉద్దేశంతో రాలేకపోయారని సాకుగా చెబుతున్నారు. వారు చెబుతున్న కవరింగ్ సమాధానంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతు సమస్యల కంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎక్కువైందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పార్టీలో ముందు నుంచి ఉన్న పాత నేతలు మాత్రం ఏ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఉద్దేశపూర్వకంగానే దీక్షకు దూరంగా ఉండి దీక్షపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే టాక్ సైతం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పాత నేతల తీరుపై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.